ఇజ్రాయెల్ నాయకురాలు హస్నిని రాత్రి అతి దారుణంగా కత్తులతో నరికి చంపడం జరిగింది. సుమారు 2 కార్లలో వచ్చి ఆమెని నరకడం జరిగింది. ప్రస్తుతం ఆమె స్పాట్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. అయితే చాలామంది అంటే జిల్లా నలుమూలలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఇజ్రాయెల్ మొత్తం చేరి ఉన్న సంఘటనలు మనం చూస్తున్నాము. వాళ్ళు తమ నాయకురాలు చనిపోయిందన్న బాధతో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో మనతో సన్నిహితంగా తమ సమస్యలపై పోరాటం చేసే ఆమె ఈరోజు మనకు లేకుండా వెళ్ళిపోయిందంటూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటు తిరుపతి, ఇటు బెంగళూరు, ఇటు చెన్నై తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరిపోయి ఉన్నారు. ఇంకా వేలాది మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రాత్రి ఇది జరిగింది. అయితే తెల్లారేసరికి పెద్ద ఎత్తున అంటే తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది నాయకురాలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? ఏమోనండి, తెలియదు. మేము వస్తున్నాము, సడన్ గా అలా అయిపోయింది. తీరా చూస్తే వాటర్లో పడిపోయింది, అంతేనండి. మాకు ఇంకేమీ తెలియదు. అంటే కొడవలూరు దగ్గర టపాతోపు దగ్గర 2 కార్లలో వచ్చి అటాక్ చేసి చంపారంటున్నారు. ఆమె ఎక్కడ ఉండింది? మేము లేము సార్, అసలు మాకు తెలియదు సార్. అసలు మీకు తెలిసిన సమాచారం ఏంటి? మాకు ఆడేదో గొడవ అవుతుంది అన్నట్టు తెలిస్తే వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయింది సార్, అంతే సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కడప నుంచి. మీకు ఎలా తెలిసింది? చెప్పండి. మా గ్రూప్ లో మెసేజ్ చేసినారు ఇట్లా జరిగిందని వచ్చాం. అంటే మీకు ఆశని ఎలా పరిచయం? మా గురువు గారు ఆమెడ గత 15 ఏళ్ళ నుంచి మాకు పరిచయం. అంటే ప్రాథమిక సమాచారం ఎలా జరిగిందని మీరు భావించుకుంటున్నారు? మాకేం తెలియదు. దెబ్బలు తగిలిన ఇట్లా గలాట జరిగి హాస్పిటల్లో ఉందంటే మేము వచ్చినామండి. ఓకే. మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే గవర్నమెంట్ మార్చురి గది వద్దరికి వేలాది మంది, వందలాది మంది చేరిపోవడం జరిగింది. అయితే ఇంకా భారీ ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఇజ్రాయెల్ నాయకురాలు అమ్మ ఎలా జరిగింది, ఏమని మీరు అనుకుంటున్నారు? మేము హాస్ని గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాస్ని గారు వాళ్ళ సొంత ఊరైన పార్లపల్లి అనే గ్రామంలో రాళ్ళమిట్ట అనే ఏరియాలో ఒక మహాలక్ష్మి గుడి కట్టేయడం జరిగింది. ఆ గుడి కుంభాభిషేకానికి వెళ్ళొస్తూ ఉంటే కొందరు వ్యక్తులు మాపై మేము 4 కారులో వెళ్తున్నామండి. మీరు ఉన్నారా స్పాట్లో? ఉన్నాను. మేము 4 కారులో వెళ్తున్నాము. వెళ్తా ఉంటే ఉన్నట్టుగా ఉండి అది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్కి ఇటొక్క కారు అటొక్క కారు పెట్టేశారు. మా కారుకి మధ్యలో రాడ్లతో దాడి చేయడం జరిగింది. దాడి చేసి దానికి మేము మేలుకునే లోపలే మా హాస్ని అయిన రాష్ట్ర అధ్యక్షురాలని లాక్కోవడం జరిగింది. మొత్తం వాళ్ళు ఉంటారు, ఒక 10 మంది దాకా ఉంటారు. కార్లో నుంచి లాక్కుని బయటికి తీసుకెళ్ళిపోయారు. లాగేస్తారు. ఆ తర్వాత అదే సార్ 100కి ఫోన్ చేశాను. అంటే చీకటికి ఉంది ఆ ప్రాంతం మొత్తం? అవును సార్. అంటే చీకట్లో లాక్కుని వెళ్ళిపోయి అతి దారుణంగా కత్తులతో నరికేశారు, అంటే కళ్ళ ముందే. ఓకే. ఇది అసలు అంత కారణం ఏంటి? అంత కసితో ఆమెని చంపి మొత్తం చూసాము. మొత్తం అసలు మెడ కొద్దిగా చర్మంతో ఊలాడుతుంది, మొత్తం నరికేసి ఎక్కడ పడితే అక్కడ పొడిచేసి ఉన్నారు. అంత కసి ఎందుకు? ఏమో సార్, తెలియదు. ఆడవారిపైన మగవారిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అన్నారు. లాస్ట్కి మా ట్రాన్స్జెండర్కి కూడా సపోర్ట్ లేకుండా, రక్షణ లేకుండా అయిపోయింది. మేము ఏం చెప్పాలో మాకే తెలియట్లేదు సార్. అది అంటే మీ వాళ్ళే చంపారనే, లేదంటే అవుటర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్? మేము చూసిన దాన్ని బట్టి అందరూ బాయ్సే ఉన్నారు సార్. మా ట్రాన్స్ ఎవరైతే లేరు. అది ఓహో, అంటే ఇది సుపారీ హత్య. అంటే వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చేసి మీ వాళ్ళు హత్య చేయించారని మీకు అనుమానం? అవును సార్. అంతే కదా. అంటే ఈమె నాయకురాలుగా మీ కమ్యూనిటీ సమస్యల మీద కూడా పోరాటం చేసే నాయకురాలేనా? మా కమ్యూనిటీలో ఒకప్పుడు ఎవరికి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఎవరికి లేని దుస్థితిలో ఉన్న జిల్లాలు మొత్తం అందరినీ ప్రోత్సాహంతో
ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ అలాగే పింఛన్లు కానీ పింఛను ఫస్ట్ మొదలు సీఎం గారు అప్పట్లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పింఛను ఫస్ట్ సీఎం చేతుల మీదుగా అందుకుని సార్ హాసిని గారు. ఇప్పుడు ఈ 6 జిల్లాలు కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు పేరు చెప్పుకొని 4,000 తీసుకుంటున్నారు అని అంటే అది మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఇదితేనే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు హాసిని గారు మీరు మొత్తం ఎక్కడ మీకు సంబంధించిన టెంపుల్ కట్టడానికి చూడడానికి వెళ్ళారా? మాకు సంబంధించిన టెంపుల్ అంటే కాదు సార్, వాళ్ళు చిన్నప్పుడు అక్కడే పుట్టి పెరిగారంట. అంటే వేరే వాళ్ళు వచ్చి దాతగా అడిగితే గుడి కట్టించింది సార్. గుడి కట్టించి ఈరోజు 7 గంటలకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయింది. రాత్రి మేము వెళ్ళింది వచ్చి హోమాలు అవి చేశారు, అమ్మవారికి అభిషేకాలు అవి చేశారు సార్. తిరిగి రిటర్న్లో జరిగింది అది? రిటర్న్లో జరిగింది. ఎన్ని గంటల్లో? 10 ఉంటుంది సార్, 9:50 9:55 అలా ఉంటుంది సార్ టైం. ఏ ఊరు అది? అది కొడవలూరు సార్. ఇది పరిస్థితి. అంటే హాసిని ఒక హిజ్రా నాయకురాలు. ఆమె హిజ్రాల సమస్యల కోసం పోరాటం చేసింది. రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ప్రతి విషయము ఏ హిజ్రా అయినా తమకు ఆరోగ్యం బాగలేదనో లేకుంటే ఇంకొక సమస్య అని వెళ్లితే వెంటనే ఆమె స్పందించడం చేయడం జరుగుతుంది. అయితే నిన్న రాత్రి కొడవలూరు మండలంలోని ఒక టెంపుల్ లో పూజా కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా హఠాత్తుగా టపాతోపు సమీపంలో 2 కార్లు అడ్డగించిన వెంటనే అంటే ఈమె ఉండే కార్లలో ఇంకా 5 మంది ఉన్నారు. కేవలం ఆమెని చీకట్లోకి తీసుకొని పోయి అతి దారుణంగా గొడ్డేళ్లతో కత్తులతో నరికి చంపినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఆమెకు సుమారుగా అంటే మెడ పూర్తిగా నరికేయడం జరిగింది. కేవలం హిజ్రా కమ్యూనిటీకి చెందిన వారే కిరాయ హంతకులను తీసుకొని వచ్చి హత్య చేయించినట్లు కూడా వీళ్ళంతా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పథకం ప్రకారంగా 2 కార్లు అడ్డం పెట్టడము, వెంటనే ఆమెని మాత్రమే బయటికి లాక్కొని చీకట్లకు వెళ్ళిపోవడము, ఇష్టం వచ్చినట్లు సుమారు 10 మంది గొడ్డళ్లతో కత్తులతో నరికి క్షణాలలోనే ఆమెని చంపేయడం జరిగింది. వెంటనే ఆమెతో ఉండేవారంతా మేల్కొని ఆమెని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతము ఈ విషయము రాష్ట్ర నలుమూలలకు అంటే హిజ్రా సంఘ నాయకులకు అదేవిధంగా వాళ్ళ వాట్సాప్లో వాళ్ళ గ్రూపుల్లో వెళ్ళిన వెంటనే పెద్ద ఎత్తున ఆసుపత్రులు మార్చురి గది వద్దకు చేరిపోవడం మనం చూస్తున్నాము. మొత్తం హిజ్రాలు సుమారు 100 మంది ఇక్కడికి చేరిపోయి ఉన్నారు. వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాత్రి నుంచి కనీసం వాళ్ళు భోజనం కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా రాష్ట్ర అంటే తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలామంది హిజ్రాలు బయలుదేరారు. మరి కొన్ని గంటల్లోనే ఇక్కడికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆసుపత్రి వద్ద కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడంతో పాటు శోక సముద్రంలో వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు. అయితే వీళ్ళంతా డిమాండ్ ఏంటంటే ఆ హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా హిజ్రాల నాయకులు హిజ్రాలు మొత్తం డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.